ప్రభాస్ మన తెలుగు చిత్ర నాయకుడు అవ్వడం మన అందరికీ గర్వం. ఆయన తండ్రి ప్రముఖ నిర్మాత అయినప్పటికీ కృష్ణరాజు వారసుడిగానే ఈ చిత్ర పరిశ్రమలోకి ఎంటర్ అయ్యాడు. మొదటి సినిమా 'ఈశ్వర్'లో తన ప్రతిభ పాటవాలు తెలుగు ప్రజలకు అర్థమయ్యాయి. అక్కడి నుంచి చాలా సినిమాలు చేసినప్పటికీ ఆయనకి 'వర్షం' సినిమా వరకు సరైన హిట్ తగలలేదు. అయితే 'వర్షం' సినిమా తర్వాత ఆయన వెనుక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 'వర్షం' తర్వాత 1, 2 సినిమాలు ఇబ్బంది పెట్టినా తర్వాత వచ్చిన 'ఛత్రపతి' ఆయన్ని ఒక మంచి హీరోగా, మంచి నటుడిగా ప్రూవ్ చేసింది. అంతేకాదు ఆయనకి మొట్టమొదటిసారిగా ఒక సూపర్ డూపర్ హిట్ ఆయన ఖాతాలో చేరింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినప్పుడు 'రెబలు' తదితర సినిమాలు చేసినప్పటికీ ఆయనకి అంతగా హిట్ ఇవ్వలేదు. మళ్ళీ 'మిర్చి' సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. 'మిర్చి' సినిమా తర్వాత ఆయన జీవితంలో వచ్చిన రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి 'బాహుబలి' ఎంత చరిత్ర సృష్టించిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా 'బాహుబలి' తర్వాత ఆయన నేషనల్ స్టార్ కాదు ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు. ఎందుకంటే 'బాహుబలి 2' ఆ తర్వాత వచ్చిన 'సాహో' అనే సినిమా తెలుగులో కొంత డిసప్పాయింట్ చేసినప్పటికీ హిందీ బెల్ట్లో మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 'బాహుబలి 2', 'సాహో' ఇంకా తర్వాత 'రాధేశ్యామ్' కొంత నిరాశపరచినప్పటికి కూడా ఆయన వాల్యూ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా కలెక్షన్ విషయంలో ఆయన పెట్టుకున్న బెంచ్ మార్క్ మినిమం 500 crores హీరో అని పెట్టుకున్న బెంచ్ మార్క్కి ఆయన ఒక్క మెట్టు కూడా ఎప్పుడూ దిగలేదు. ఆ తర్వాత వచ్చినటువంటి 'కల్కి', 'సలార్' సినిమాలు ఎంత ఘన విజయం సాధించాయో మనకు తెలుసు. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన 'వర్షం' సినిమా తర్వాత పండక్కి వస్తున్న సినిమా నాకు తెలిసినంత వరకు 'రాజా సాహెబ్' సినిమా చాలా ఎంటర్టైన్మెంట్గాను మన తెలుగుదనం కొట్టిచ్చే సినిమాగా కనిపిస్తుంది. మీరు చూడండి 'వర్షం', 'మిర్చి' తర్వాత మన తెలుగు సినిమాలు చేస్తున్నప్పటికీ అవి కొంత ఈ తెలుగు నేటివిటీ కొద్ది దూరంగా ఉన్నాయి. ఒక హిస్టారికల్ మూవీ అవ్వచ్చు, లేదంటే ఒక యాక్షన్ మూవీస్ చేయడం జరగవచ్చు. కానీ ఆయన పూర్తిగా తెలుగు భాషతోటి ఉన్న అనుబంధాన్ని, తెలుగు యాసతో ఉన్న అనుబంధాన్ని చూపించే సినిమా మాత్రం ఖచ్చితంగా 'రాజా సాహెబ్' ఖచ్చితంగా హిట్ అయి తీరాలి. ఎందుకంటే ఆయన మన తెలుగు నుడికారంతో చేస్తున్నటువంటి ఈ సినిమా మన తెలుగు జాతి పెంచే సినిమా అవుతుంది. ముఖ్యంగా మారుతి లాంటి దర్శకుడికి అవకాశం ఇచ్చి మన తెలుగువాడి ప్రతిభను మరింత పెంచేందుకు దోహదపడుతున్న మన అందరి యువ రెబల్ స్టార్ నేషనల్ స్టార్ ఇంటర్నేషనల్ స్టార్ అయినటువంటి మన ప్రభాస్ మరిన్ని విజయాలు చేకూరాలని, మన తెలుగు జాతి గౌరవాన్ని పెంచాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ శ్రీ ప్రభాస్ గారు. ఈ 'రాజా సాబ్' ఈ పండగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులనే కాదు ఆల్ ఓవర్ వరల్డ్ ప్రేక్షకులందరినీ అలరించాలని కోరుకుంటూ, మన తెలుగు ఖ్యాతిని పెంచుతున్నటువంటి ప్రభాస్ లాంటి హీరోలు మనకు ఉండడం గర్వకారణం. మన ఇండియాకి మెగాస్టార్, సూపర్ స్టార్ ప్రభాస్ మాత్రం అని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. థ్యాంక్ యూ ప్రభాస్ గారు. మీరు 100 కాలాల పాటు వర్ధిల్లాలని, తెలుగు జాతి గౌరవాన్ని పెంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దయచేసి ఛానల్ చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మై మీడియా ఛానల్ జనార్దన్.